మంగళగిరి మోడర్న్ రైతు బజార్ నిజంగా ఇది ఎవరు కూడా మంగళగిరి నియోజకవర్గంలో రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు ఊహించని విధమైన డెవలప్మెంట్. నిజంగా ఈ రోజున లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ రోజున ఆంధ్రప్రదేశే కాదు ఏషియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రోజున మంగళగిరిలో మోడర్న్ రైతు బజార్ ఏర్పాటు చేయడం, దానికి శంకుస్థాపన చేయడం నిజంగా మంగళగిరి ప్రజల అదృష్టంగా నేను భావిస్తాను. దేనికంటే ఎక్కడా లేని విధంగా దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 పైన స్క్వేర్ ఫీట్స్లో రైతులకి రైతు బజార్లో రైతులే అమ్ముకునే విధంగా వారికి కావాల్సిన సదుపాయాలు దాదాపు 239 స్టాల్స్, అలాగే హోల్సేల్గా అమ్ముకునే రైతులకు కూడా సపరేట్గా వాళ్ళకి దాదాపు 39 స్టాల్స్, అలాగే ప్రొవిజన్ స్టోర్సు. అంటే ఎక్కడా కూడా అంటే కార్పొరేట్కి ధీటుగా అంటే ఈ డీమార్ట్ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. వాటికి మించి ఈ రోజున ఒక అత్యధికమైన సదుపాయాలతో ఈ రోజున ఏర్పాటు చేయటం, దానికి తగ్గ శంకుస్థాపన చేయటం, దాదాపు 20 కోట్లు వ్యయంతో ఈ రోజున చేయటం నిజంగా చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిజమైన ఇదని చెప్పి ఉదాహరణ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నిజంగా మంగళగిరి ప్రజల తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా లోకేష్ గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సార్ కూడా చెప్పి మీరు ఇద్దరు అడగల నేను చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే మానవుడు పెద్దోళ్ళు ఇప్పుడు గ్రామం సార్, మాది పెద్దోళ్ళు ఇప్పుడు గ్రామం వాళ్ళు గోత్రి టెక్ టేక్ కేర్. అది నాకు ఇచ్చారు కదా నాకు. థ్యాంక్ యూ అమ్మా. ఇచ్చారు కదా డోంట్ వరీ. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా ఇప్పటికి 6,000 ఇచ్చామమ్మా. ఇప్పటికి 6,000 ఇచ్చా కదా, ఇంకా ఉంది చేయాలి, నేను చేస్తానమ్మా, కంగారేం లేదు. నమస్కారం. ఇది మంగళగిరి ప్రోగ్రామా, నేను వేరే ప్రోగ్రామ్. మీరేమన్నా లోకేష్ 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 ఇక్కడికి వెళ్ళండి. అందరూ సాక్షాలు కదా, కంగారు ఎందుకు. ముందుకెళ్ళమాక జరుపు
లక్ష్మీ సింహపరబ్రహ్మణే నమో నమః. మన మంగళగిరిలో అధునాధునికమైనటువంటి రైతు బజారుని నిర్మాణం కోసం శ్రీయుత మంత్రివర్యులు నారా లోకేష్ గారిచే ఈ రోజున శంకుస్థాపన ఈ రైతు బజారు కోసం చేయడం జరిగింది. ఈ రైతు బజారు అత్యంత ఆధునికంగా ఎంతో అభివృద్ధి పదంలో ఉండేటువంటి విధంగా ఎన్నో హంగులతో ఈ రైతు బజారుని నిర్మించడం కోసం ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాము. కావున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ కాక ఇతర వ్యక్తులకు కూడా ఈ రైతు బజారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని భావన చేస్తూ ఉన్నా. హ్యాపీ మేస్త్రి
ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరపురాని రోజుగా నిలిచిపోతుంది. దాదాపు 18 కోట్ల వ్యయంతో 5 ఎకరాల స్థలంలో ఒక మోడ్రన్ కూరగాయల మార్కెట్ మంగళగిరిలో ఇవాళ మా ప్రీతమ యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు బ్రహ్మాండమైన రీతిలో ఇవాళ మంగళగిరి ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేయటం సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది. ఇప్పటికే దేశంలో ఈ రాష్ట్రాన్ని ఒక నవ్యాంధ్రగా చేయాలన్న తపనతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే నారా లోకేష్ గారు మంగళగిరిని స్వర్ణ మంగళగిరి చేయాలి అనే లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనుల కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అందరికి కూడా సమృద్ధిగా వాటర్ అందించేందుకు వాటర్ పైప్ లైన్, అంతేకాకుండా మీరు చూస్తున్నారు 100 పడకల ఆసుపత్రి, ఎన్నో ఏళ్ల కళ, దాన్ని నెరవేరుస్తూ ఇవాళ నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది. ఏదైతే మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ఒక 150 కోట్లతో దేవాలయాన్ని బ్రహ్మాండమైన రీతిలో అభివృద్ధి చేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతేకాకుండా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అటు దుగ్గిరాల మండలం కానివ్వండి, తాడేపల్లి మండలం కానివ్వండి, మంగళగిరి మండలం కానీ 2 మంగళగిరి తాడేపల్లి పట్టణాలను బ్రహ్మాండమైన రీతిలో అభివృద్ధి చేసేందుకు ఇవాళ నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మంగళగిరి ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఈ మోడ్రన్ కూరగాయల మార్కెట్ కొన్ని వందల సంవత్సరాల పాటు మీరు చూసుకుంటే దాదాపు ఈ దేశంలోనే ఎక్కడా కూడా ఇటువంటి ఒక మోడ్రన్ కూరగాయల మార్కెట్ని మనం చూడం. అటువంటి రీతిలో బ్రహ్మాండంగా ప్లాన్ చేసినటువంటి దీనికోసం దాదాపు 2 సంవత్సరాల పాటు దీన్ని కసరత్తు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 260 షాపులు, దాంట్లోనే క్యాంటీను, టాయిలెట్స్, అన్ని రకాల వసతులతో కూడినటువంటి ఈ మోడ్రన్ కూరగాయల మార్కెట్టు మంగళగిరి అభివృద్ధికి ఒక చిహ్నంగా నిలిచిపోతుంది. మంగళగిరి ప్రజల కళ సాకారం ఏదైతే ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు చూడనటువంటి అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఒక కానుకగా ఈ మోడ్రన్ కూరగాయల మార్కెట్ని అంకితం చేయబోతున్నారు. చాలా సంతోషం, ఇది చాలా శుభ పరిణామం. వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిల్లాలే నారా లోకేష్ బాబు నాయకత్వం, వచ్చిల్లాలే నారా లోకేష్ బాబు నాయకత్వం, వచ్చిల్లాలే నారా లోకేష్ బాబు నాయకత్వం, వచ్చిల్లాలే నారా లోకేష్ బాబు నాయకత్వం.